ఉందా? అవుతుంది మేడం, కంటిన్యూ. ఓకే, మనందరం ఫస్ట్ టైం మీట్ అయినా కాబట్టి కంపెనీ మనకు వెల్కమ్ చెప్తుంది. మన కంపెనీ పేరు వచ్చేసి మా సక్సెస్ జర్నీ, షార్ట్ కట్ లో ఎంఎస్జే అని పిలుస్తాం. మనం ఫోన్ లో యూట్యూబ్కి వెళ్ళి మీరు ఫ్రీ అయిన తర్వాత మా సక్సెస్ జర్నీ అని టైప్ చేయండి, మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది. 700 వీడియోల పైనే ఉన్నాయి, మీరు ఫ్రీ అయినాక చెక్ చేసుకోవచ్చు. ఇక మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. చాలా బాగా రన్ అవుతుంది చాలా రాష్ట్రాలలో. మన కంపెనీ వెబ్సైట్ వచ్చేసి myMSJ.in. మన కంపెనీ మెయిన్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. మన కంపెనీ యొక్క లక్ష్యాన్ని పెట్టుకుంది ఏమని అంటే, ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి సామాన్య మానవుణ్ణి ఒక ధనవంతునిగా, ఒక వ్యాపారవేత్తగా చెయ్యాలన్నదే కంపెనీ యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని పెట్టుకొని మనలాంటి వాళ్ళ కోసం ముందుకు తీసుకొచ్చింది. ఇక మన కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ అయితే ఫస్ట్ చెక్ చేద్దాం లీడర్స్. ఫస్ట్ నాణ్యమైన వస్తువులు ఇస్తుంది. మన షాపులలో వారంటీ బిల్ ఎలా ఇస్తారో మన కంపెనీ అలానే ఇస్తుంది. ISO సర్టిఫైడ్ కంపెనీ. ఈ కంపెనీ వ్యవస్థాపకులకి మేనేజ్మెంట్ కి 6 సంవత్సరాల అనుభవం గల వ్యక్తులు. ఇక మన కంపెనీ 5 సంవత్సరాలుగా చాలా బాగా రన్ అవుతుంది. హయ్యర్ బైనరీ, డే ఫస్ట్ నుంచే హయ్యర్ బైనరీ ఇస్తుంది, డైలీ పేమెంట్స్ ఇస్తుంది. మన కంపెనీలో కొన్ని వేల కుటుంబాలు సంపాదించుకొని బాగుపడ్డాయి, ఇప్పటికీ బాగుపడుతున్నాయి. అన్ని వేల కుటుంబాలు సంపాదించుకొని బాగుపడుతున్నప్పుడు మనం ఇప్పుడు ఎంఎస్జేలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ గిన మంచిగా సంపాదించుకోవచ్చు, మనం గిన బాగుపడే అవకాశం మనకుంది ఇందులో. ఇక మన కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసి బాగుంది అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళే ప్రమోట్ చేసిరు. హీరో సుమన్ గారు వచ్చారు, జబర్దస్త్ వాళ్ళు వచ్చారు. త్వరలో మనకి 50th year యానివర్సరీ రాబోతుంది. అప్పటి వరకు ఇప్పుడు ఇందులో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడరు మంచిగా బిజినెస్ చేసుకుంటూ మన కేటగిరీస్ పెంచుకుంటూ పోతే మనకి కేటగిరీని బట్టి రికగ్నైజ్ ఉంటది. ఇక మన కంపెనీ లీగల్ గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మన కంపెనీ అన్ని కంపెనీలను స్టడీ చేసి ఎలక్ట్రానిక్ గూడ్స్ లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రొడక్ట్లు మొత్తం బయట మనకి ఎక్కడ దొరుకుతాయి? షాపులలో దొరుకుతాయి. అక్కడ షాప్ లో తీసుకునే వస్తువు ఏదో మన కంపెనీలో తీసుకోవడం వల్ల వస్తువుని బట్టి వారంటీ వస్తుంది, బిల్ వస్తుంది. మన కంపెనీ కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాయి. మీకు ఇందులో ఏ వస్తువు తీసుకున్నా సరే మన ఎంఎస్జేనే వారంటీ ఇస్తుంది, బిల్ ఇస్తుంది, రేపు పొద్దున మీరు బిజినెస్ చేస్తే డబ్బులు ఇస్తుంది. ఇక మన దాంట్లో ఏ ఏ ప్రోడక్ట్లు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి వస్తువు కొంటాం కదా, ఇక్కడ షాప్కి వెళ్ళి వస్తువు కొని మనం ఎవరికి లాభాలు ఇస్తున్నాం, ఎవరెవరు లాభాలు తీసుకుంటారో ఫస్ట్ మనం ఒక షాప్కి వెళ్ళి టీవీ అనుకోండి, టీవీ కొనుక్కుంటున్నాం. టీవీ ఫస్ట్ ఎక్కడ తయారవుతుంది? కంపెనీ దగ్గర తయారవుతుంది. కంపెనీ దగ్గర నుంచి CF ఏజెంట్ అనే పర్సన్ తీసుకొచ్చుకుంటాడు. తను లాభం చూసుకొని డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు, తను లాభం చూసుకొని డీలర్ నుంచి రిటైలర్ నుంచి కస్టమర్. అంటే ఒక వస్తువు తయారయ్యేసరికి మన దగ్గరకు వచ్చేసరికి ఇంతమంది చేతులు మారుతున్నాయి కదా, ఇక్కడ వీళ్ళందరూ తీసుకునే లాభాలేదో మనం షేర్ చేసుకుంటాం. ఇక్కడ మనమే ప్రొడక్ట్ సేల్ చేపిస్తాం అన్నట్టు. మరి బయట బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే ఎవరు కావాలి? మనకి సెలబ్రిటీస్ కావాలి. వీళ్ళు ఊరికేనే చేయరు కదా. మరి వీళ్ళు తీసుకునే డబ్బులు మనం బతకొచ్చు, మన పిల్లలు బతకొచ్చు, మన పిల్లల పిల్లలకైనా బతకొచ్చు, మనం 3-4 తరాలు బతకొచ్చు వాళ్ళు తీసుకునే డబ్బులు. ఇక్కడ సెలబ్రిటీలకి అవకాశం ఇవ్వనంటుంది. మీరే మన దాంట్లో ప్రొడక్ట్ కొనుక్కోండి, మీరే ప్రమోట్ చేయండి, ఇక్కడ మీరే సెలబ్రిటీస్ కమ్మని చెప్తుంది మన కంపెనీ. ఇక్కడ మళ్ళీ బయట ఎన్నిసార్లు షాపింగ్ చేసినా ఏమంటారు? ఒక షాపుకి పోయి 100 వస్తువులు కొన్నా సరే కస్టమర్ అంటారు, మనల్ని మా రెగ్యులర్ కస్టమర్ అంటారు. ఆ షాపింగ్ ఏదో మన కంపెనీలో చేయడం ద్వారా మనకి ఇందులో మెంబర్షిప్ అవుతాం మనం. ఇక అట్లానే పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోగా మనకు కావాల్సిన వస్తువులు ఉంటేనే షాపింగ్ చేస్తాం. ఉన్నాయా లేవా ఫస్ట్ అయితే చెక్ చేద్దాం లీడర్స్. ఇక్కడ మన కంపెనీ హెల్త్ మీద ఫోకస్ చేసి మన కోసం ఆలోచించి ఎక్కువ వాటర్ ఫిల్టర్ 3 మోడల్స్ పెట్టింది. ఫస్ట్ వన్ వచ్చేసి MSJ ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ వాటర్ జార్ అంటాం. ఈ జారు వల్ల లాభాలు ఏంటంటే, మనకి ఈ జార్ మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లొచ్చు, కరెంట్ అవసరం లేదు, ట్యాంక్ అవసరం లేదు, ట్రావెలింగ్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు. బోర్ ఉంటే చాలు, బోర్ వాటర్ ఇందులో పోసినా సరే ఆల్కలైన్ కి కన్వర్ట్ అయిపోతాయి మనకి.
ఈ జారు 8,500 ఎంఆర్పి ఉంటే మనకి ఆఫర్ రేట్ కింద 7,300కి వస్తుంది. నెక్స్ట్ ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి లీడర్స్. ఈ 2 మోడల్స్ మనం తీసుకోవాలంటే కిచెన్ లో ట్యాప్ ఉండాలి, పైన ట్యాంక్ ఉండాలి, కరెంట్ ఉండాలి. కరెంట్ ఉంటే ఈ 2 మోడల్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మన కంపెనీలో ఏం వస్తువులు ఉన్నాయో చూద్దాం. మిక్సీ 3 బర్నర్ గ్యాస్ స్టవ్, ఈ 2 కలిపి కాంబో ప్యాక్ అని చెప్పేసి 3 కలిపి ఒక సెట్, కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పేసి 3 కలిపి ఒక సెట్, సేఫ్టీ కాంబో ప్యాక్ అని చెప్పేసి 3 కలిపి ఒక సెట్. ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాట్రెస్ గురించి చెప్పాలంటే ఇది తీసుకుంటే మన దగ్గర డాక్టర్ ఉన్నట్టే. ఎందుకంటే ఈ రోజులలో ఏజ్ తో సంబంధం లేకుండా చాలా వరకు నడులు నొప్పులు వస్తున్నాయి. మన డాక్టర్ దగ్గరికి పోయినా సరే ఇది రాసిస్తుంది. దీని వల్ల మనకి లాభాలు ఏంటంటే మనం ఎక్కడ పడుకున్నా సరే ఇది వేసుకొని బెడ్ మీద వేసుకొని పడుకోవడం వల్ల మనకి బీపీ కంట్రోల్ అవుతుంది, థైరాయిడ్ తగ్గిస్తుంది, డయాబెటిక్ తగ్గిస్తుంది, యాంగ్జైటీ, టెన్షన్లు, ప్రెషర్, ఒత్తిడి తగ్గిద్ది. మనకి ఇది 13,000 ఎంఆర్పి ఉంటే ఆఫర్ రేటు కింద 7,850 రూపాయలకు వస్తుంది. 2 బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంది, 4 బర్నర్ గ్యాస్ స్టవ్, 6x4 కాంచి మొదలు పెడితే 6x6 డబల్ కాట్ మంచాలు ఉన్నాయి, 6x3 దివానా కాట్ ఉంది, 32 ఇంచుల వరకు టీవీలు ఉన్నాయి, 6.5 kg వాషింగ్ మిషన్, 7 మిషన్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ 2 కలిపి ఒక సెట్. మొత్తానికైతే 18 రకాల వస్తువులు ఉన్నాయి లీడర్స్ మన కంపెనీలో. ఇక మరి మన కంపెనీలోకి రావాలంటే ఎన్ని కొనాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకటే. ఆ ఒక్కటైనా మీకు అవసరపడే వస్తువు తీసుకోండి. ఉదాహరణ కోసం మన దాంట్లో ఎక్కువ ట్రెండింగ్ ఏంటంటే వాటర్ ఫిల్టర్. ఎక్కడ చూసినా ఇదే తీసుకుంటారు. ఇక తీసుకోవాలని రూల్ లేదు, కాకపోతే ఉదాహరణ కోసం మాత్రం చెప్తున్నా. మీకు నచ్చిన వస్తువు మీరు తీసుకోండి. మన కంపెనీలో ఇప్పుడు ఈ వాటర్ ఫిల్టర్ ఎంత ఉందంటే 12,800 ఉంది ఎంఆర్పి, కానీ మనకి ఆఫర్ రేట్ కింద 10,910 రూపాయలకు వస్తుంది. మీ దగ్గర మొత్తం డబ్బులు ఉంది, కంపెనీ అకౌంట్ లో వేస్తే వారం నుంచి 2 వారాల్లోపు ప్రొడక్ట్ డోర్ డెలివరీ ఛార్జెస్ మనం పెట్టుకోవాలి. ఇన్స్టాలేషన్ మనం చేయించుకున్న తర్వాతకి మరి ఇప్పుడు 10,910 రూపాయలు పెట్టి మన దాంట్లో ప్రొడక్ట్ కొన్నారు కదా, ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి మీ దగ్గర మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మేము అంటే ఇప్పుడు మీ అప్లైనర్స్ వచ్చి మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళ వీడియోస్ యూట్యూబ్ లో ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మన కంపెనీ ఇప్పుడు మన గురించి ఆలోచించి ఒకేసారి 10,910 రూపాయలు అంటే అందరి దగ్గర అంత అమౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పేసి మన గురించి ఆలోచించి మన కంపెనీ ఏం చేసిందంటే చాలా తక్కువ 6,300 పెట్టి షూట్ క్లాత్ కొనుక్కోండి సెకండ్ ఆప్షన్ ఇచ్చింది. ఈ షూట్ క్లాత్ మనం ఏం చేసుకోవాలంటే రేపు పొద్దున మనకి గ్రాండ్ గా ఈవెంట్స్ ఉంటాయి. మరి అప్పుడు బిజినెస్ మ్యాన్స్ అయినా బిజినెస్ ఉమెన్స్ అయినా ఎలానేగా ఉండేది, షూట్ వేసుకునే అవకాశం అయినా కొంతమందికి బయట దొరకదు కదా. మరి ఇంత అవకాశం దొరికినప్పుడు మనం వేసుకోవాలా వద్దా? ఇది వేసుకోనైనా ఎంటర్ అవ్వండి. లేదు అంటే మన లేడీస్ గురించి ఆలోచించి 3 పట్టు ఫ్యాన్సీ శారీస్ పెట్టింది. ఇవి కొనుక్కోనైనా మనం ఎంటర్ అవ్వచ్చు. సరే షూట్ క్లాత్ కొన్నామా, శారీస్ కొన్నామా, మనం ఇందులో అయితే మెంబర్ అయినా మొత్తం డబ్బులు ఇచ్చి వస్తువు కొన్నామా. ఇప్పుడు షూట్ క్లాత్ శారీస్ కొంటే మన కంపెనీ మనకు మెంబర్ అయినందుకు గాను మనకి బంపర్ ఆఫరు 5,000 క్యాష్ బ్యాక్ ఓచర్ ఇస్తుంది. మరి ఈ ఓచర్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చూపించిన 18 రకాల వస్తువులు ఏదైనా సరే మీరు కొనుక్కునేటప్పుడు 5,000 లెస్ చేస్తా అంటుంది. మిగిలిన ఇప్పుడు 5,910 రూపాయలు మీరు పే చేసిరు అనుకోండి. ఉదాహరణకి వాటర్ ఫిల్టర్ గురించి చెప్పిన కదా, 5,910 రూపాయలు మీరు పే చేయగానే వాటర్ ఫిల్టర్ వస్తుంది. అంటే బంపర్ ఆఫర్ వచ్చింది కదా. మనకి ఇక్కడ షూట్ క్లాత్ వస్తుంది, వాటర్ ఫిల్టర్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే షూట్ క్లాత్ మీరు కొనుక్కొని ఇందులోకి వచ్చినా సరే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు ఇందులో వస్తువు కొన్నట్టే. రేపు పొద్దున మీకు ఒకవేళ ఎలాగో ఆఫర్ ఉంది కదా అన్నప్పుడు ఆలోచించి మీరు ఒకవేళ వస్తువు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక మన కంపెనీ మనం ఇందులోకి వస్తువు కొనుక్కొని మెంబర్ అవ్వగానే 4 రకాలుగా సంపాదించే అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. 4 రకాలలో ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్కమ్. ఇక మనం ఇందులోకి వచ్చినామా అంటే ఇది క్వాలిఫై అయితే చాలు. మరి ఇది ఎలా క్వాలిఫై కావాలి? ఇది క్వాలిఫై కావాలంటే మనం ఏం చేయాలంటే పొద్దున లేస్తే బయట ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం, మంచి అయినా చెడైనా. మరి వాటి వల్ల ఏమైనా లాభం ఉందా మనకి? ఏమీ లేదు.
మాట్లాడే విషయం ఏదో మన కంపెనీ గురించి మాట్లాడుకోండి. మన అండర్ లో సేల్ జరిగిన కొద్దీ మనకు కమిషన్లు ఇస్తా ఉంటుంది. అసలు ఎంత వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి లీడర్స్. ఇక మన కంపెనీలో మనం వచ్చినామా అంటే ఒక్కసారి షాపింగ్ చేస్తే మనకి లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తుంది కదా. లైఫ్ టైం మొత్తాన ఒక ఇద్దరికి సేల్ చేపియండి చాలు అంటుంది. వీళ్ళు మొత్తం ఒకేసారి ప్రొడక్ట్ కొనుక్కొని వచ్చిరా, లేదంటే ఇప్పుడు మన లెక్క సూట్ క్లాత్ కొనుక్కొని వచ్చిరా పక్కన పెడితే మనం చెప్పడం వల్ల వీళ్ళిద్దరు వచ్చిరుగా లెఫ్ట్ రైట్, వీళ్ళిద్దరు రావడం వల్ల మనకి 1600 కమిషన్ వస్తాయి. ఈ 1600 ఐడిలో చూపిస్తాయి కానీ అకౌంట్ లో పడవు. అకౌంట్ లో పడాలంటే ఏం చేయాలి, మూడో వ్యక్తిని తీసుకురావాలి. ఇతన్నే డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్కమ్ అంటాం. ఇతనికి జత లేకున్నా సరే 2400 వస్తాయి. ఈడ 1600, ఈడ 2400, మొత్తం ఎంత 4000. ఇక ఇక్కడ మీ టాలెంట్, మీరు ఈ రోజు వచ్చిరు కదా, ఈ రోజే తీసుకొచ్చుకోండి ముగ్గురిని, లేదు అంటే రేపైనా తీసుకొచ్చుకోండి. మీరు ముగ్గురు కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే మనకి 12 లోపు టీడీఎస్ ట్యాక్స్ కటింగ్ పోను 3800 మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ఏ రోజు పేమెంట్ ఆ రోజు క్లియర్. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి లెఫ్ట్ ఒక పర్సన్ వచ్చిరు, రైట్ ఒక పర్సన్ వచ్చిరు, మూడో వ్యక్తి రాలే, టైం పడుతుంది మనకి. అప్పుడు లెఫ్ట్ వచ్చిన పర్సన్ రైట్ వచ్చిన పర్సన్ బిజినెస్ చేసుకుంటూ పోయినా సరే మనకి సెకండ్ మ్యాచింగ్ నుంచి డబ్బులు రిలీజ్ అవుతాయి. మూడో వ్యక్తి ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, మూడో వ్యక్తి వచ్చిన నెక్స్ట్ డేనే మనకి మూడో వ్యక్తికి 2400, ఫస్ట్ మ్యాచింగ్ 1600, మొత్తం కలిపి కటింగ్ పోను 3800 మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ఇక మన డబ్బులు ఇక్కడికి మనకి క్లియర్ అయినట్టే కదా, ఇక్కడ నుంచి వచ్చేదంతా ఫ్రీ అన్నట్టే కదా. భూమి మీద రెండు ఇన్కమ్స్ ఉంటాయి, ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. ఇక మనం ఈ కంపెనీలోకి వచ్చినామంటే దేనికోసం వస్తున్నాం, మన కంపెనీలో ఉన్న కల్ప వృక్షం అంటే ఏంటంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్. ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు మనకి ఓపిక ఉన్నన్ని రోజులు అందరం పనిచేస్తాం. 4 రోజులు ఓపిక లేక ఇంట్లో రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, డబ్బులు వచ్చి పడితే ఎలా ఉంటది, హ్యాపీగా ఉంటుందా ఉండదా? హ్యాపీనే కదా ఎవరికైనా, మనం ఇంట్లో కూర్చున్నా డబ్బులు వస్తున్నాయి అంటే. అందుకని ఎవరు వచ్చినా సరే ప్యాసివ్ ఇన్కమ్ కోసం వస్తారు. మరి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం వచ్చినాం, లెఫ్ట్ అనే ఫ్రెండ్ని రైట్ అనే ఫ్రెండ్ని తీసుకొచ్చినాం. ఇక మూడో వ్యక్తి కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే మనకి మూడో వ్యక్తి అయిన ఒకరి కింద ఒకలే కదా. ఫస్ట్ లెఫ్ట్ అనే ఫ్రెండ్ రైట్ అనే ఫ్రెండ్ తీసుకొచ్చిన తర్వాతకి మనకి మ్యాచింగ్ అయ్యి డబ్బులు వచ్చినాయి. రేపు పొద్దున మరి వీళ్ళకి డబ్బులు కావాలా వద్దా? కావాలి కదా. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ పోయినా వాళ్ళకి వస్తాయి మనకి వస్తాయి, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ కాగానే. ఇది వాళ్ళకి వస్తాయి మనకు వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన కంపెనీ క్యాపింగ్ పెట్టేసింది, రోజుకి 6 పేజెస్ లిమిట్ ఇస్తా, 6 జతలకి పర్మిషన్ ఇస్తా అంటుంది. 6 16 ఎన్ని, రోజుకి 9600 తీసుకోవచ్చు. ఇక్కడ సీనియర్ కైనా అంతే అమౌంట్, జూనియర్ కైనా అంతే అమౌంట్. ఇక వారానికి 67,600, నెలకి 2,97,600 వస్తున్నాయి. మరి చాలా ఇన్ని డబ్బులు వస్తున్నాయి కదా. మరి మనం ఏమంటాం, మనకు ఇంకా ఇంకేమైనా అవకాశం ఉందా అని అడుగుతాం. మనం అడగక ముందే కంపెనీ మళ్ళీ మన గురించి ఆలోచించి సేమ్ అదే టైం ఉంటది, అదే వర్క్ ఉంటది, ఒక టెక్నిక్ ఉంటది ఇక్కడ. ఆ టెక్నిక్ ని పాటించండి. నెలకి 2,97,600 కాదు, 8,92,800 తీసుకోవచ్చు నెలకి. ఎలానో చూద్దాం, ఇంకా వినండి లీడర్స్. ఇక్కడ ఫస్ట్ మనం వచ్చినాం కదా, లెఫ్ట్ అనే ఫ్రెండ్ కి రైట్ అనే ఫ్రెండ్ కి అవకాశం ఇచ్చినాం కదా, వాళ్ళకి ఇచ్చే ప్లేస్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ కి అవకాశం ఇస్తే ఫ్యూచర్ లో 4 ఫ్రెండ్స్ కి మనం చెప్పినాం అనుకోండి, మనం తీసుకొస్తే 4 చేసుకుంటూ పోతే ఇప్పుడు లెఫ్ట్ ఐడి మనదే కాబట్టి ఐడికి డబ్బులు వస్తాయి, రైట్ ఐడి మనదే కాబట్టి ఐడికి డబ్బులు వస్తాయి. అంటే లెఫ్ట్ రైట్ మనదే పై ఉంది, 3 ఐడీలకు కలిపి ఒక రోజుకి 28,800 వస్తాయి. వారానికి 2,16,000, నెలకి 8,92,800 వస్తాయి. ఇక చెప్పండి లీడర్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఒక్కసారి షాపింగ్ చేస్తున్నాం. ఒక్కసారి షాపింగ్ చేయడం ద్వారా మరి నెలకి 8,92,800 తీసుకునే ప్లాట్ఫామ్ బయట ఎక్కడన్నా ఉందా? ఇంత గొప్ప అవకాశం మన కంపెనీ కల్పించింది కదా, మరి మన కంపెనీ నిలబడాలా వద్దా?
నిలబడాలంటే మనం కొంచెం సపోర్ట్ చేయాలి. ఏ విధంగా అంటే ఫస్ట్ మ్యాచింగ్ ముగ్గురు రాగానే 4000 వస్తాయి. రెండో మ్యాచింగ్ 1600 వస్తాయి. మూడో మ్యాచింగ్ 1600 వస్తాయి. మొత్తం 7200 వస్తాయి. వచ్చిన తర్వాతకి నాలుగో మ్యాచింగ్ ఇవ్వను అంటుంది. 5 ఇస్తా, 6 ఇవ్వను. మీరు ఇందులోకి వచ్చిరా అంటే మనకి 9 కట్ ఆఫ్లు అయిపోయేంత వరకు బిజినెస్ లో నిలబడమంటుంది. ఆ 9 ఎట్లా 4 నుంచి 20 అయ్యేంత వరకు సరి సంఖ్యలు ఉన్నాయి కదా, అవి కంపెనీకి వెళ్ళిపోతాయి. బేస్ సంఖ్యలు మనకు వస్తాయి. మనం వచ్చిన అంటే దేనికోసం, డబ్బు కోసం వస్తున్నాగా. ఈ 9 కట్ ఆఫ్లు అయిపోయేంత వరకు బిజినెస్ లో నిలబడితే లీడర్స్, మీరు మీ సేవ ఉంటే అవసరమైతే బాండ్ కాగితం తెచ్చుకోండి. మీరు చెప్పింది కరెక్ట్ గా మీరు ఫాలో అవ్వండి. మినిమం నెలకి 40 నుంచి 50,000 ఈజీగా తీసుకోవచ్చు విత్ ప్యాసివ్ ఇన్కమ్. ఎలా అంటే చెప్తా. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ లోకి వచ్చిరు కదా, లెఫ్ట్ ఒక 20 మంది, రైట్ ఒక 20 మంది టీమ్ అయ్యేంత వరకు ఇందులో బిజినెస్ చేస్తారు కదా. మరి ఆ 20 టీమ్ లో 20 జతలలో అందరు మనకి బిజినెస్ చేస్తారా? మరి కొంతమంది చెయ్యొచ్చు, కొంతమంది చెయ్యకపోవచ్చు. ఆల్మోస్ట్ అందరు చేసినా మనకి హ్యాపీనే. 18 జతలు చెయ్యకపోయినా సరే, 2 జతలు చేసినా సరే, రోజుకి ఇద్దరు ఫీల్డ్కి వెళ్ళిరు అనుకోండి, రోజుకి 16, 3200 2 జతలు అంటే నెలకి ఎన్ని అవుతాయి? 96,000 అవుతాయి. మరి ఇక్కడ మనం ఎంత చెప్తున్నాం? జస్ట్ 40 నుంచి 50,000 విత్ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్తున్నాం. మీరు వచ్చిరా అంటే మేము చెప్పింది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు నెలకి మినిమం 50,000 ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది నామినీ. ఇది ఎక్కడా దొరకదు లీడర్స్. బయటికి వెళ్ళి ఒక పర్సన్ పనిచేస్తుంది, అతను తెస్తేనే కుటుంబం మొత్తం గడవాలి. ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం బయటికి పోయిన మనిషి ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. మరి ఇతనికి జరగరా అని ఏమన్నా జరిగింది అనుకోండి, కుటుంబానికి ఏమన్నా ఆధారం ఉందా? ఏమీ లేదు, రోడ్డున పడాల్సిందే కదా. మరి మన కంపెనీ నేను ఆధారం ఇస్తా అంటుంది. ఏ విధంగా అంటే, ఇతను ఐడి చేసిన పర్సన్, మరి ఇతను ఉన్న రోజుల్లో ఎంతో కొంత టీం చేసే ఉంటారుగా. రేపు పొద్దున ఇతను లేకున్నా సరే టీం చేసిన ఇతనికి డబ్బులు వస్తాయిగా. వచ్చే డబ్బులు నామినీ అకౌంట్ లో యాడ్ అవుతాయి. మరి ఇతను లేకున్నా కుటుంబం సేఫ్ లో ఉన్నట్టేగా. అట్లా 3 తరాల వరకు ఐడి వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ 4వది రికగ్నైజ్ లీడర్స్. ఈ రోజులలో డబ్బులు ఇస్తూ వాల్యూ ఇచ్చే వాళ్ళు ఎక్కడా లేరు, కానీ మన కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది, మంచి పేరుని ఇస్తుంది. ఎలా అంటే, మన కంపెనీలోకి వచ్చి మీరు ఇందులోకి వచ్చి ఒక్క పేమెంట్ తీసుకున్నా సరే, కొన్ని వందల మంది సమక్షంలో మనల్ని స్టేజ్ మీదకి పిలిచి రంగరంగ వైభవంగా మనకు సన్మానం చేస్తుంది. అంటే డబ్బుతో పాటు మంచి వాల్యూని ఇస్తున్నట్టేగా. ఇందులో టీం పెరిగిన కొద్ది లెవెల్స్ ఉంటాయి. లెవెల్ ని బట్టి మనకు రికగ్నైజ్ ఉంటది. ఇందులో లీడర్స్ నేను డైమండ్ పొజిషన్ లో ఉన్నా. ఇక్కడ నేనే కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళు వాడుకొని వాళ్ళు గొప్పోళ్ళు అయ్యే ప్లాట్ఫామ్. ఇన్ని రోజులు మీ దగ్గరికి ఈ ప్లాట్ఫామ్ రాలే, ఇప్పుడు వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మంచిగా డబ్బు పేరు మంచిగా సంపాదించుకోండి. మీరు సంపాదించుకుంటూ మీ టీంకి సంపాదించి పెట్టండి. ఇక నెక్స్ట్ మన కంపెనీ ఇంకా ప్లాన్ అయితే అయిపోయింది లీడర్స్. జస్ట్ మన లైఫ్ ఏందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం బయట ఒక మనిషికి సగటున నెలకి 30,000 అనుకోండి, రోజుకో 1000 చొప్పున వేసుకున్నా. తక్కువ ఎక్కువ యావరేజ్ జస్ట్ అంతే. ఇక సంవత్సరానికి ఎంత అయితే? 3,60,000 అవుతాయి. మనకంట కష్టపడే కెపాసిటీ ఒక 25 సంవత్సరాలే ఉంటదట. 25 సంవత్సరాలు కష్టపడితే వచ్చేదంతా 90 లక్షలు. ఇదైనా ఖర్చు పెట్టకుండా దాచుకుంటే. మరి ఇన్ని దాయగలుగుతున్నావా? ఈ రోజు ఇంట్లోకి వచ్చే కన్నా బయటికి పోయేదే ఎక్కువ ఉంది. మరి ఎలాగో జీవితాంతం బయట కష్టపడుతురు కదా, ఆ కష్టం ఏదో మన కంపెనీలో ఒక 3 ఏళ్ళు కష్టపడండి. స్మార్ట్ వర్క్ విత్ టీం వర్క్. ఒక 3 ఏళ్ళు గనక మీరు టార్గెట్ పెట్టి మన కంపెనీలో కష్టపడితే జీవితకాలం తీసుకునే సంపాదన 3 సంవత్సరాల్లో మన కంపెనీలో సంపాదించుకోవచ్చు. ఎలా అంటే, బయట ఇప్పుడు సంవత్సరానికి తీసుకునే ఆదాయం మన కంపెనీలో నెలలోనే సంపాదించుకుంటాం. 3 సంవత్సరాలు అనుకోండి, 1 కోటి పైనే తీసుకోవచ్చు ఫుల్ వర్క్ జరిగితే. సగం తీసుకుందాం, 50-60 లక్షలు వచ్చినా హ్యాపీనే కదా. ఇక సేమ్ అదే టైం ఉంటది, అదే వర్క్ ఉంటది. లీడర్స్ ఐడీస్ పెంచుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇక నెక్స్ట్ మన కంపెనీ కాంటెస్ట్. పోయినసారి పెట్టిన కాంటెస్ట్ కంటే ఈసారి చాలా చాలా తక్కువ పెట్టింది. ఎందుకంటే మన ఎంఎస్జేలో బిజినెస్ చేసే ప్రతి ఒక్క లీడరు
ఎంఎస్దే కంపెనీ ద్వారా సంపాదించుకుంటూ మంచిగా ఫ్లైట్ లో గిన ట్రిప్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మన కంపెనీ మన కోసం ఆలోచించి చాలా అంటే చాలా తక్కువ పెట్టింది. మీరు ఇప్పుడు కొత్త పర్సన్స్ అనుకోండి, 2020 కట్ ఆఫ్ లోపు వాళ్ళు మీరు లెఫ్ట్ ఒక 20 సేల్స్, రైట్ ఒక 20 సేల్స్ చేపిస్తే మనకి మ్యాచింగ్ డబ్బులు వస్తాయి, టీం వస్తుంది, మళ్ళీ మనం గోవా ట్రిప్ విన్ అవుతాం. ఇందులో ఫ్లెష్ అవుట్ అయినా కౌంట్ ఇస్తా ఉంటుంది కంపెనీ, డిక్యూ అయినా కౌంట్ ఇస్తా ఉంటుంది. నెక్స్ట్ 20 అబోవ్ వాళ్ళు లెఫ్ట్ ఒక 36, రైట్ ఒక 36 సేల్స్ చేపిస్తే టీం వస్తుంది, మనీ వస్తాయి, ఫ్రీగా గోవా ఫ్లైట్ లో మనం ట్రిప్ ఎంజాయ్ చేసి రావచ్చు. ప్రతి ఒక్క లీడర్ ఈ అవకాశాన్ని వాడుకోండి లీడర్స్. మనకి లైఫ్ లో ప్రతి సామాన్య మానవునికి ఫ్లైట్ ఎక్కాలి అన్న కళ ఉంటది. కళలుగానే మిగిలిపోతాయి బయట, కానీ మన ఎంఎస్జేలో ఈ కళల్ని నెరవేర్చుకోవచ్చు. పోయినసారి పెట్టిన కాంటెస్ట్ లో నేను కులు మనాలి విన్ అయిన